అందరూ వినండి. ఈరోజు మనం చరిత్రలో నిలిచిపోయే ఒక కొత్త బిజినెస్ వ్యాపారాన్ని మొదలు పెడుతున్నాం. ఏంటో పోయిన వారం ఏమో ఆర్గానిక్ చట్నీ అన్నారు, కిందటి వారం ఏమో గేదెలో చంద్రమండల విహారయాత్ర అన్నారు. ఇప్పుడు ఏంటో మళ్ళా కొత్తగా ఇది వేరు, అది వేరు. ఇప్పుడు మనం నిశ్శబ్దాన్ని నమ్మబోతున్నాం. ఓ రాజు, ఓ మై గాడ్, ఏంటి సైలెన్స్ అమ్మబోతున్నామా? వాట్ ఏ వండర్ఫుల్ ఐడియా, ఇట్ ఈస్ ఐకానిక్ ఐడియా. వావ్ వావ్ వావ్, అసలు సైలెన్స్ అంటే బంగారం. అమ్మో, బంగారం చాలా కాస్ట్లీ కదా. మంచి ఐడియా. సార్, ఇప్పుడు నిశ్శబ్దాన్ని మనం అమ్మాలంటే కస్టమర్లకి ధర ఎంతని ఎలా చెప్పాలి? అరే పప్పు, నువ్వు ఊరుకో, నీ మెదడుకు అంత పని పెట్టకు. వెళ్ళి టీ తీసుకురాపు. రాజుగారు, మనం టీ తాగేటప్పుడు జుర్రుమనే శబ్దం వస్తుంది కదా, మరి ఆ శబ్దం మన కంపెనీకి రూల్స్కి వ్యతిరేకం కదా. సార్, మనం నిశ్శబ్దాన్ని అమ్మాలంటే కస్టమర్లకి ధర ఎలా చెప్పాలి? అరే పప్పు, నీ మెదడుకు అంత పని పెట్టకు. నువ్వు వెళ్ళి టీ తీసుకురాపు. నా దగ్గర చాలా చాలా ప్యాకేజీలు ఆలోచించానండి. ఈ సైలెన్స్ అనేది చాలా అవసరం. సమాజానికి సైలెన్స్ అనేది చాలా అవసరం. ఈ సైలెన్స్ లేకపోవడం వల్లే చాలా వైలెన్స్ జరుగుతున్నాయి. అసలు ఎక్కడ చూసినా ఈ ఫ్యాక్టరీల గోల, వాహనాల గోల, కాలుష్యం, తర్వాత శబ్ద కాలుష్యం, ఈ డీజేలకు శబ్ద కాలుష్యం. డీజేల శబ్దాలతో ఎంతోమంది చచ్చిపోతున్నారు. అనేక రోగాలు వస్తున్నాయి. శబ్ద కాలుష్యం వల్ల ఎక్కువ రోగాలు వస్తున్నాయి. కాబట్టి హాస్పిటల్స్ అన్నీ నిండిపోతున్నాయి. వైద్య సౌకర్యాలు కూడా ఎవరికి సరిగ్గా అందట్లేదు. అనేక రోగాలు వస్తున్నాయి. కాబట్టి మనం సైలెన్స్ని అమ్మినట్టయితే అందరూ కొనుక్కుంటారు. చక్కగా ప్లాన్ వర్కౌట్ అవుద్ది. కాబట్టి దీనికి మనం ఏం చేయాలంటే, పెళ్ళిళ్ళు జరిగే చోటకి వెళ్ళాలి. అక్కడ విపరీతమైన శబ్దాలు వస్తాయి. వాళ్ళందరికీ కూడా మనం చెప్పాలి. ఒక ప్యాకేజీ ప్రకటించాలి. ఒక ప్యాకేజీ ఒక 500 రూపాయలు పెట్టాలి. సైలెన్స్ ప్యాకేజ్. అదే చాలా చీప్, చాలా ప్రీమియం, చాలా స్లోలీగా ఉంటుంది, చక్కగా హ్యాపీగా ఉంటుంది. ఏమంటారు? ఏంటి మీరు జనాలు నోరు మూసుకోమని చెప్పేసి దాన్ని డబ్బులు వసూలు చేస్తారా? సరిగ్గా చెప్పావు. ఇది సమాజ సేవ కూడా. నాకు ఐడియా వచ్చింది. బై 1 గెట్ 1 ఆఫర్ ఇద్దాం సార్. ఒక నిశ్శబ్దం కొంటే 1 గంట నిశ్శబ్దం ఫ్రీ. మీకు అంతగా నిశ్శబ్దం కావాలనుకుంటే నేను 2 రోజులు మా పుట్టింటికి వెళ్తాను. మీకు బాగా దొరికింది నిశ్శబ్దం. జ్యోతి గారు అంత సీరియస్గా ఉన్నారు. మీకు అంతగా నిశ్శబ్దం కావాలనుకుంటే నేనే 2 రోజులు మా పుట్టింటికి వెళ్తాను. మీకు బాగా నిశ్శబ్దం దొరుకుద్ది. నో 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 జ్యోతి గారు, వద్దండి. మీరు అవంతా పని చేయమాకండి. మీరు వెళ్ళిపోతే మాకు పులిహార ఎవరు పెడతారు? మీరు వెళ్ళిపోయారనుకోండి, వంటగదికి, ఈయన వంటగది కూడా తెలియదు ఈయనకి. గూగుల్ మ్యాప్లు ఎత్తుక్కుంటే కానీ వంటగది ఎక్కడ ఉందో కూడా తెలియదు ఈయనకి. నాకేం అవసరం లేదు. నేను బిజినెస్ మ్యాన్ని. అబ్బో, చాలా ఇంటెలిజెంట్. పప్పు, ప్రమోషన్స్ మొదలుపెట్టు. బాల్కనీలోకి వెళ్ళి మనం నిశ్శబ్దాన్ని నమ్ముతామని చెప్పి గట్టిగా అరిసి చెప్పు అందరికీ. ఓకే బాస్. ఒరే ఊరి ప్రజలారా, ఇచ్చట నిశ్శబ్దం అమ్మబడును. 500 ఇస్తే నూరు మూసుకుని తీసుకోవచ్చు.
ఒరే రెడ్డి షర్ట్ వాడా, ముఖ్యంగా నువ్వేరా, ఎందుకురా శబ్దం చేస్తున్నావు, నిశ్శబ్దం అన్నారు. పొరుగు వారు ఎవరో నా మీద టమాటా విసిరారు, వాళ్ళకి డిస్కౌంట్ కావాలనుకుంటా, నేను వెళ్తున్నా. ఏ రెడ్ షర్ట్, నువ్వు ముఖ్యంగా నిశ్శబ్దంగా ఉంటావు. అలా కాదురా వెధవా. రాజుగారు, ఇది మనం సరైన ప్రొఫెషనాలిటీగా లేదు. ఇది చాలా అన్ప్రొఫెషనల్గా ఉంది. అతను వెళ్ళడము, అందరికీ చెప్పటము, టమాటాలు మీద వేయించుకోవటము, ఇదంతా చాలా అసలు ప్రొఫెషనల్గా లేదు. దీనికి మనం ఏం చెయ్యాలంటే, మనం ఒక యాప్ పెట్టాలి. యాప్ పెట్టడం ద్వారా ఎంతో మందికి, ప్రపంచం మొత్తం కూడా మనం దీన్ని ప్రచారం చేసుకోవచ్చు. చిచి 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 ఇదేం గోళ, అసలు ఈ గోళ తట్టుకోలేక నాకు తల్లకి వస్తుంది బాబు. జ్యోతి, నువ్వు వెళ్ళిపోతే కరెంట్ బిల్లు ఎవరు కడతారు జ్యోతి? మీరేగా ఎంప్లాయీ, మీరు సంపాదించి మా మందన్నే మేపుతున్నారు. మీరు వెళ్ళిపోతే ఎలాగండి జ్యోతి గారు? ప్లీజ్ వెళ్ళమాకండి, ప్లీజ్ అండి జ్యోతి గారు, మాకు ఎవరికి ఊడు పెడతారండి బాబు. బిజినెస్ వద్దు, ఏమవుతుంది, 10 రూపాయలు ఉంటే బిస్కెట్ కొనుక్కో. ఎంత మాట రాజుగారు, ఆ 10 రూపాయలు ఉంటే ఇందాకడ హెయిర్ జెల్ కొనుక్కున్నా, రంగేసుకోవడానికి హెయిర్కి లేదు. అయితే బిస్కెట్ అంటున్నారు కాబట్టి ఏంటి చెప్పండి. విషయంతో నీ దగ్గరే ఉందిరా బాబు శ్రీకుమార్. అది కాదన్నయ్య, బిస్కెట్ ఇందాకడ ఒకటి ఉంది నా దగ్గర. ఆ బిస్కెట్ నిశ్శబ్దంగా, శబ్దం రాకుండా, కరకర అని శబ్దం రాకుండా మెల్లిగా నేను లాగించేసా. అందుకని ఆ బిస్కెట్ లేదు, ఆ డబ్బులు లేవు. అబ్బో అబ్బో అబ్బో.